కనీసం ఎవరైనా ఉన్నారో గైడ్ చేయండి సార్ వారికి. ఒకసారి భిక్షపతి గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. గౌడ్ గారు, మీ నెట్వర్క్ పనిచేస్తుందా అండి? సార్ నేను ఇప్పుడు కొత్తపల్లి సాంబయ్యని మాట్లాడదలుచుకున్నా సార్. మాట్లాడండి. అయితే ఆజంజామిల్ చరిత్ర అంటే తెలియని వాళ్ళు ఇక్కడ మన వరంగల్ జిల్లా గాని దగ్గరలో ఎవరికి తెలియకుండా లేదు సార్. అయితే ఇక్కడ జరిగింది ఏంది అని అంటే ఆజంజామిల్ 2002లో ఎప్పుడైతే మూతపడ్డదో ఆ 2002లో మూతపడ్డప్పటి నుండి దాని గురించి కార్మికులు మేము అందరం కలిసి దానికి ఇప్పుడు 134 మందికి మాత్రము అక్కడ భూములు ఇవ్వడం జరిగింది. ఆ భూములు ఇవ్వడం ఎంత అంటే ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఆ ఇల్లు కూలిపోతాయి అనే దాని మీద మనిషికి కొన్ని పైసలు డబ్బులు అక్కడ ఆగబట్టుకొని మాకు మిగతా పైసలు కొన్ని మాకు ఇచ్చి ఆడిట్ ప్రకారంగా కొన్ని డబ్బులు ఆపుకొని ఆ ఇళ్లను యాక్టివేట్ చేస్తామని ఆపుకొని 134 మంది డబ్బులు ఆపుకొని 70,000 చొప్పున ఆపుకొని వాళ్ళకు మాత్రం అక్కడ 134 మందికి స్థలాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళతో పాటు మాకు కూడా ఇవ్వాలి. మేము ఎందుకు ఇవ్వద్దు? మేము కూడా అప్పుడు అపాయింట్మెంట్ అయిన వాళ్ళమే 452 మంది ఒక్కసారి అపాయింట్మెంట్ అయిన వాళ్ళం. మేము బదిలీ కార్మికులము. వాళ్ళకు ఇవ్వకపోవడమేనని 2002 నుంచి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం సార్. పోరాటం చేస్తే దాన్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. చివరికి చిక్కుడు ప్రభాకర్ అనే అడ్వకేట్ గారు వాళ్ళు మా కష్టాన్ని అనుసరించి పాపం ఆయన కూడా మా గురించి బాగా పోరాటం చేసి చివరికి ఏం చేసిండు అని అంటే సుప్రీంకోర్టును కూడా గెలుచుకొని కార్మికులకు న్యాయం చేయడానికి ప్రయత్నించిండు. న్యాయం జరిగింది కూడా. ఆ సుప్రీంకోర్టు కూడా మాకు 200 గజాల చొప్పున 134 మందికి ఇచ్చినట్టుగా మాకు కూడా 200 గజాల చొప్పున 318 మందికి తప్పకుండా స్థలాలు ఇవ్వాలనేది సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగిన తర్వాత చివరికి మా కార్మిక నాయకులు ఎవరైతే ఉన్నారో కార్మిక నాయకులు యూనియన్ పేరు చెప్పుకొని ఒక 5-6 నాయకులు ఏం చేసిందంటే చిక్కుడు ప్రభాకర్ కు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు అంత ముక్కుమడి అయ్యి వాళ్ళు తప్పుదారి పట్టించి భూములు కాకుండా తీసుకుపోతే అక్కడ లేక మాకు నీళ్లు బోర్లు పడవు, అక్కడ ఇల్లు పడవు, అక్కడ కనీసాన్ని పిల్లర్ వేసుకోవడానికి రంధ్రం పడది. ఇలాంటి బాధలు మేము అక్కడ చూసుకొని వచ్చినాక మా భూములు మాకు కావాలి. మేము మిల్లులకు కష్టపడ్డాము ఎప్పటి నుంచో. మా భూములు అవి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ భూముల మీద డేగ కన్నేస్తున్నారు. కానీ ఎవరు వచ్చినా నాకో భాగం అని పంచుకుంటున్నారు. కానీ కార్మికులకు మహా అన్యాయం జరుగుతున్నదండి. ఇది కార్మికులకు అన్యాయం జరుగుతున్నది. కార్మికులు ఇది సొత్తు. ఇది భూములు లేవని వాళ్ళు తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చి తీసుకుపోయి మమ్మల్ని అక్కడ పడేసిళ్ళు. భూములు పక్కా ఉన్నాయి. అక్కడ భూములు సర్వే చేయాలనంటే మాత్రం నాయకుల ప్రభావంతో మాత్రం మాకు సర్వేలు కూడా ముందుకు రాకుండా సర్వేర్లు కూడా భయపడుతున్నారు. మా నౌకర్లు పోతాయి, మేము ఇప్పుడు సర్వేర్ చేస్తారని కూడా మాకు సర్వేర్లు దగ్గరకు రాకుండా వాళ్ళు మాకు సర్వేర్ చేసి మాత్రం మాకు ముఖ్యమంత్రి వారు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ మనకు వరంగల్ సిటీలో పోస్ట్ ఆఫీస్ కాడ ఆయన కూడా వాగ్దానం చేసిండు. కార్మికులకు అన్యాయం జరిగింది, టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో అన్యాయం చేసింది కాబట్టి మేము మాత్రము అధికారంలోకి వచ్చిందంటే తప్పకుండా మేము మాత్రం కార్మికులకు భూములు ఇప్పిస్తామని వాళ్ళు వాగ్దానాలు చేసిళ్ళు. ఇప్పుడు కనీసానికి రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ మాకు ఇవ్వడానికి కూడా స్థానిక మంత్రి గారు కొండా సురేఖ గారి దగ్గర కూడా మేము పోవడం జరిగింది. ఎన్నోసార్లు తిరిగినాము. ఆ మేడం గారు కూడా మాకేం చేసింది, రేవంత్ రెడ్డి గారికి మీకు అపాయింట్మెంట్ ఇప్పిస్తా తప్పకుండా అని ఆమె దగ్గర ఉండబడే గెజిటెడ్ పేర్లతోటి మాకు సంతకం చేయడం జరిగింది. దాన్ని పట్టుకొని మేము మేడం దగ్గరికి హైదరాబాద్ కూడా 4-5 సార్లు కూడా మేము అక్కడికి తిరగడం జరిగింది. అక్కడికి వెళ్ళినాక కూడా ఒకసారి ఆ యొక్క మేడం గారు మమ్మల్ని దూషించడం జరిగింది. భూములు ఎక్కడి మీకు ఎన్నడో ఇచ్చిళ్ళు, ఇక్కడ దాకా ఎందుకు వచ్చిళ్ళు, మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు, భూములు మొత్తం మీకు ఇస్తే మీరు అమ్ముకున్నారు అని మేడం చెప్పింది. మాకు ఇచ్చింది ఎక్కడ, మేము అమ్ముకున్నది ఎక్కడ? ఇవన్నీ ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్లు వాళ్ళ పై నాయకులు ఇస్తున్నారు. ఏ ప్రభుత్వం దిగి మాకు ఏం వెలుగుగా పెట్టింది? ఏ ప్రభుత్వం మమ్మల్ని ఎప్పుడు పాపం అంటుంది? కార్మికులు అంటే కనీసానికి కన్నుతోడు చూడకుండా మమ్మల్ని కషాయం వాళ్ళ లెక్క చూస్తున్నారు. కార్మికుల భూములు అవి వీళ్ళకు ఉన్న బడాబాబులకే కావాలన్న భూములన్నీ మాకు అద్దా? మేము వాళ్ళ కష్టం చేసినాం, మా రక్తం నీళ్ళు అయినాయి, మా తండ్రులు చేసిళ్ళు, మా తల్లులు చేసిళ్ళు, అందరు చేసిళ్ళు, మేము చేసినాం. మేము కూడా వెనకబడిపోయినాం. దాన్ని నమ్ముకున్నాం. ఇన్కమ్ సర్టిఫికెట్లు కూడా తెచ్చాలో పెట్టడం జరిగింది. ఇవాళ మేము బయటకు పోతే మాకు గత్యంతరాలు వాచ్మెన్ ఉంచుకున్నట్టు కూడా ఎవరు లేరు. ఏంటి మా పరిస్థితి? మేము రోడ్డు మీద పడ్డాము.
చాలా మంది ఈ బాధలు భరించలేక 318 మందిలో 218 మంది కూడా లేరు. ఇప్పుడు 100-120 మంది చనిపోయిందండి కార్మికులు 23 సంవత్సరాల పోరాటంలో 23 మంది కార్మికులు చనిపోయిళ్ళు. ఇంకెన్నడు మాకు మేలు ఒక విషయం మిత్రమా, మీ పేరేమన్నారండి? నా పేరు సాంబయ్య. సాంబయ్య గారు, ప్రస్తుతం ఏదైతే సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన ఒక తీర్పు ఇచ్చింది, ఆ తీర్పు ప్రకారం మీకు అక్కడనే ఏదైతే ఉన్నదో చోటు అక్కడనే స్థలాలు ఇవ్వాలి అని చాలా 6 నెలల సమయంలోనే మీకు అక్కడనే స్థలాలు ఇవ్వాలని చాలా క్లియర్గా పేర్కొన్నది ఆ తీర్పులో. ఈరోజు ప్రభుత్వం ఎందుకు మీకు ఆ స్థలం ఇవ్వడానికి నిరాకరిస్తున్నది? ప్రభుత్వం ఏమంటుందంటే అక్కడ భూములు లేవంటున్నది, కాకపోతే ఇప్పటికీ ఎన్టీసీ చేతుల్లో 30 ఎకరాల భూమి ఉన్నదని చెప్తున్నారు కదా. అయితే రాజకీయ నాయకులు కానీ ఇప్పుడు చెప్తున్నట్టుగా మనం ఒక్కసారి మనం చూస్తే తిలాపాపం తలా పిడికడు అన్నట్టుగా ఈరోజు ప్రతి ఒక్కరూ తనదైన శైలిలో రాజ్యాధికారం దక్కించుకునే వరకు ఒక మాట, రాజ్యంలో వచ్చినాక ఒక మాటగా చెప్తున్నారు. ఈ విషయంపై ఇప్పుడు ప్రస్తుతం మీ నాయకులుగా, మీరు ఒక పోరాట యోధులుగా మీరేమంటారు? సార్, అయితే ఒకటి పోరాటం చేస్తూనే ఉంటాం. మా భూములు మాకు వచ్చే వరకు ఈ పోరాటం ఆగదు. కార్మికులు మేము లాస్ట్ కు మా ప్రాణాలు అర్పించినా కూడా భూములు సాధించుకుంటాం. భూములు ఎవరబ్బా సొమ్ము కాదు, అది మా కార్మికుల సొత్తు. తప్పకుండా మేము సాధించుకుంటాం. ఏ నాయకుడైనా ఏ ప్రభుత్వం అయినా మమ్మల్ని కనికరించి మమ్మల్ని పాపం అని వాళ్ళ కష్టం చేసి వాళ్ళ సొత్తు అనుకొని మాకు ఇస్తే మాత్రం ఎంతో సంతోషపడతాం. ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాము. కానీ ఇవాళ మమ్మల్ని రోడ్డు మీద పడ్డట్టుగా చూసి మమ్మల్ని అన్యాయం చేసుకులా మాత్రం ధర్మం కాదు. వాళ్ళకు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇచ్చిది వరము మెచ్చిది మిమ్మల్ని అన్నట్టే ఉన్నారు. కానీ ఎవరు మాకు ఇచ్చింది లేదు, ఎలాగా పెట్టింది లేదు. ఇప్పటికి మా పోరాటం 23 సంవత్సరాలు అంటే మేము చేసే వరకే ముసలోళ్ళం అని మమ్మల్ని కొంత ఏజ్ బారి వాళ్ళు పనిచేయలేరని కొంతమందిని తీసేసిళ్ళు, మాడిపేళ్ళ కొంతమందిని తీసేసిళ్ళు. ఇట్లా తీసేసి ఇక పని చేయలేరని మమ్మల్ని తీసేసిన పరిస్థితుల్లో ఏం చేసుకొని బతుకుతాం మేము? కనీసానికి ఆ భూములు వస్తేనన్నా గుడిసెలు వేసుకొని బతుకుతాం కదా మేము. అంటే బలిసినో నింబడి బక్కోడు ఉండదు అన్నట్టుగా కలెక్టర్ ఆఫీసు అంటే అందరికి సంబంధించింది. కలెక్టర్ ఆఫీస్ ఉండని సరే, మంచి డిసిజన్ తీసుకున్నారు. కలెక్టర్ ఆఫీస్ భూమి కూడా మాకు వచ్చే భూములు ఎన్ని అవుతున్నదో, ఆడ ఎంత అవుతున్నదో భూమి, ఆ భూమి మాకు ఎంత పడితే అంతే. మాకు 200 కావాలనే డిమాండ్ కూడా కాదు. అక్కడ ఎంత అవుతున్నదో భూమి అంతే. మేము ఉన్న 318 మందిని సమభాగంగా పంచుకొని మేము మంచిగా అందరం కలిసిమెలిసి బతకాలి. కార్మికులు వాళ్ళ కష్టం చేసినాం అని మాకు ఒక బాధ ఆవేదన ఉన్నది తప్పితే మేము వాళ్ళు ఏదో ఇస్తే మేమంతా ముళ్ళె కట్టుకొని ఎత్తది పెట్టుకొని గోదావరి ఎగుతాం అనేది లేదు సార్. తప్పకుండా ఇప్పుడు అక్కడ ఎంత కాదు భూమయ్య గారు, ఇప్పుడు ఎంత భూమి మిగిలి ఉన్నది అక్కడ? ప్రస్తుతం వాళ్ళు చెప్తున్నారు కేవలం 10 ఎకరాలే ఉన్నదని. ఇంతకుముందు గతంలో మీకు అక్కడ హసన్పర్తి వద్దనో ఎక్కడనో ఒక భూములు ఇచ్చినప్పటికీ అక్కడ వెళ్ళిన తర్వాత వచ్చారని అనేక మార్లు ఏదేదో ఒక ప్రభుత్వ వర్గాలు చెప్పుకుంటూ పోతున్నాయి. ఈ విషయంపై ఇప్పుడు అక్కడ భూమి లేదని చెప్తున్నారు. వాస్తవానికి అక్కడ భూమి ఉన్నదా? ఒకసారి రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. యశోదా రెడ్డి గారు, సింగిరెడ్డి